హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్ లో భాగంగా గత గ్రూప్ డి ఎగ్జామ్ అయినటువంటి రీజనింగ్ లోని కోడింగ్ అండ్ డీకోడింగ్ ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒక పార్ట్ 4 అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. ఆల్రెడీ మనం ప్రీవియస్ గా 3 పార్ట్స్ ఇది ఇవ్వడం జరిగింది కదా. ఇంకా ఎవరైతే ఆ ప్రీవియస్ 3 పార్ట్ చూడలేదు దయచేసి వాళ్ళందరూ ప్రీవియస్ 3 పార్ట్ చూసిన తర్వాత ఈ యొక్క క్లాస్ వస్తే మీకు కంటిన్యూషన్ రావడం జరుగుతుంది. అండ్ ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఇస్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. అండ్ మీరు వీడియో లైక్ చేయగానే మీకు హైప్ అనేటటువంటి బటన్ కనిపిస్తుంది కదా, ఖచ్చితంగా హైప్ అయితే క్లిక్ చేయండి. హైప్ అని క్లిక్ చేస్తే మన లాంటి చిన్న ఛానల్స్ కి అయితే ఒక చిన్న బూస్ట్ అయితే రావడం జరుగుతుంది. వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి అందరికి కూడా షేర్ చేయండి, ఓకేనా. అండ్ అదే ఇప్పుడు మనం క్వశ్చన్స్ లోకి వెళ్ళి కదా. అండ్ దానికంటే ముందు ఆల్రెడీ మీకు ఈ యొక్క కోడ్ అనేది అందుబాటులో ఉంది కదా, లూసెంట్ జనరల్ నాలెడ్జ్ 2025 అప్డేటెడ్ కంటెంట్. ఎవరికైతే కావాలనుకుంటున్నారో తెలుగు మీడియం వాళ్ళందరూ కూడా మీకు ఆ యొక్క పోల్ ఏదైతే అవైలబిలిటీ ఉందో ఆ యొక్క పోల్లో పార్టిసిపేట్ చేయండి. 15th ఎడిషన్ మనకి ఇక్కడైతే రావడం జరిగింది. గ్రూప్ డి ఎగ్జామ్ కి మనకైతే చాలా బెనిఫిట్ అవుతుంది, జీకే పాయింట్ ఆఫ్ వ్యూ, సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. కాబట్టి ఇదైతే మీకైతే యూజ్ అవుతుంది. అండ్ మనకి ఇక్కడ క్వశ్చన్ అయితే మీకు బ్లర్ కనిపిస్తుంది కాబట్టి మానిటర్ మీదకి వెళ్ళిపోదాం. అండ్ ఫస్ట్ క్వశ్చన్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ఏంజల్ ఈజ్ రిటన్ యాజ్ CQKQK and being is written as DHMSM. How will broke be written in that లాంగ్వేజ్? ఒక నిర్దిష్ట కోడ్ భాషలో ఏంజల్ ని ఈ విధంగా అండ్ అదేవిధంగా బీయింగ్ ని ఈ విధంగా రాస్తే మనకు బ్రోక్ ని ఏ విధంగా రాస్తాం. సో ఇక్కడ అడిగింది ఏంటంటే ఏంజల్ అండ్ అదేవిధంగా బీయింగ్ అయితే మనకు బ్రోక్ ని ఏ విధంగా రాస్తాం. ఓకే, సో ANELE. సో ఏంజల్ ని ఏ విధంగా రాసినామంట, CQAQK, అవునా. సో ఈ విధంగా రాసినాం. సో ఏకి సికి డిఫరెన్స్ ఎంత, 2. ఇది 14 17 అంటే ఎంత అవుతుంది, 3. ఇది 7 ఇది 11 అంటే 4. 12 17 అంటే 5 5 11 అంటే 6. ఓకే, ఈ విధంగా డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మనకి ఇచ్చింది ఏంది, బీయింగ్, అవునా. బీయింగ్ ఏ విధంగా రాసినాము, DHMSM ఈ విధంగా కదా. సో బి తర్వాత డి అంట 2, ఈ నుంచి హెచ్ వరకు ఎంత, ఇది 5 ఇది 8 అంటే 3, ఇది 9 13 అంటే 4, ఇది 14 ఇది 19 అంటే 5, సో ఇది 7 తర్వాత ఇది 13 అంటే 6. సో 2 3 4 5 6 సేమ్ స్ట్రక్చర్ కదా. సో ఇక్కడ కూడా తీసుకుంటే బి తర్వాత ఏమొస్తుంది, బికి 2 కలిపితే డి అంటే ఇక్కడ డి. ఆర్ తర్వాత ఏమొస్తుంది అండి, చెప్పాలి ఫాస్ట్గా చెప్పాలి. ఆర్ తర్వాత ఏమొస్తుంది, RSTU. ఓకే, డియు. ఓకే, అన్నిటి కూడా ఆప్షన్స్ అదే ఉంది. అండ్ నెక్స్ట్ ఓ తర్వాత 3 రావాలి అంటే ఓ తర్వాత PQR తర్వాత ఎస్. ఓకే, తర్వాత కే అంటే 5 కలపాలంటే పి వస్తుంది. అండ్ అదేవిధంగా ఈ అంటే ఈకి 6 కలపాలంటే కే వస్తుంది. సో డియుఎస్పికే అంటే ఇది ఆప్షన్ ఏంటి, దట్ ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆప్షన్. And next question, in a code language let's cook dinner is written as limuha, dinner is late is written as avika, and then let's go out is written as yo pamu. What is the code for the word cook in that language? Okay, సో ఇక్కడ మనకి ఏం అడిగిండు, కుక్ అనేటటువంటి పదం యొక్క కోడ్ని అడిగిండు, అవునా. మరి కుక్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. లెట్స్ కుక్ డిన్నర్ అంటే లీమూహాలో ఏదో ఒకటి అవుతుంది. సో ఇక్కడ లీమూహా ఉంది, బి ఉందా, కాదు అంటే ఇది మన యొక్క ఆన్సర్ కాదు. నెక్స్ట్ కుక్ ఎక్కడ ఉందా, లేదు అంటే కుక్ అనేది ఒకటేసారి రావాలి. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ ఇక్కడ డిన్నర్ ఉంది కదా, డిన్నర్ చూద్దాం. సో ఇక్కడ కూడా డిన్నర్ ఉంది. సో ఈ రెండిట్లో కామన్గా ఏదైతే ఉందో అది డిన్నర్ సంబంధించింది. సో ఇక్కడ లీమూహా ఉంది, ఇక్కడ ఏమో హా వి కా ఉంది అంటే ఇక్కడ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది, అది డిన్నర్ సంబంధించింది. సో అంటే ఇది కూడా ఆన్సర్ కాదు. నెక్స్ట్ మిగిలింది ఏంది, లెట్స్ కనుక తీసుకుంటే లెట్స్ ఇక్కడ ఉంది, ఆ లెట్స్ ఇంకెక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఈ రెండిట్లో కామన్గా ఏముంది, ఇక్కడ లీమూహా ఉంది, ఇక్కడనేమో యోపా మూ అనింది, ఇక్కడ మూ ఉంది, మూ అంటే ఇది పోయింది. అంటే మిగిలింది ఎందుకు, ఇది ఒక్కటే. అంటే మన యొక్క ఆన్సర్ ఏంటిది, ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. అంటే లీ ఇస్ అవర్ ఆన్సర్. కుక్కర్ ఏమని రాస్తాము, లీ అని రాయడం జరుగుతుంది. సో ఇది 2/9/2022 షిఫ్ట్ 2లో వచ్చినటువంటి క్వశ్చన్. అండ్ మనకు టైం కిల్లింగ్ ఎక్కువ ఇది అవ్వడం జరుగుతుంది. దీన్ని చాలా సింపుల్ గా మనం సాల్వ్ చేద్దాం. ఓకే, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ద నెంబర్స్ ఆర్ సింబల్స్ ఆర్ కోడెడ్ యూజింగ్ లెటర్స్ యాజ్ పర్ ద టేబుల్ గివెన్ బిలో అండ్ యాజ్ పర్ ద గివెన్ కండిషన్స్. ఓకే, సో ఇక్కడ మనకు నెంబర్ లేదా సింబల్స్ ఇవ్వడం జరిగింది, వాటికి సంబంధించినటువంటి కోడ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ మ్యాటర్ అంతా చదవకూడదు. ఫస్ట్ ఏం చేయాలి, క్వశ్చన్ ఇదిగో ఇక్కడ ఉంది. క్వశ్చన్ ఏంటిదండి, 8% 7 $9 ఇది కదా మన యాక్చువల్గా క్వశ్చన్. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ సంబంధించి ఇక్కడ ఇచ్చినటువంటి యొక్క కండిషన్స్ అంటే షరతులని మనం చెక్ చేసుకోవాలి. అకార్డింగ్ టు ద యొక్క షరతులు లేదా యొక్క కండిషన్స్ని బట్టి మనమైతే ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే,
ఇఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ అన్ ఈవెన్ నెంబర్, మొదటిది గనక సరి సంఖ్య అయితే, దెన్ లాస్ట్ ఈజ్ అన్ ఆడ్ నెంబర్, లాస్ట్ది గనక బేసి సంఖ్య అయితే, చివరిది బేసి సంఖ్య కాదు, చివరిది ఏంటిది అదొక సింబల్ కాబట్టి ఇది కాదు. ఇఫ్ బోత్ సెకండ్ అండ్ థర్డ్ ఎలిమెంట్స్ ఆర్ ఈవెన్ నెంబర్, సో రెండోది మూడోది అంట సరి సంఖ్యలు అంట, అవునా? సరి సంఖ్యలు కాదు కాబట్టి ఇది కూడా కాదు. ఇఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఎ నెంబర్, మొదటిది సంఖ్య, అవును, చివరిది సింబల్, ఎస్, చివరిది సింబల్ అయితే, లాస్ట్ ఎలిమెంట్ కోడ్ ఈజ్ టు బి యూజ్డ్ ఫర్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఆల్సో, సో చివరి దాని యొక్క కోడ్ ఏదైతే ఉందో అది ఫస్ట్ దాన్ని కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలంట. మరి ఇక్కడ ఇచ్చింది ఏంది @, సో @ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. @ యొక్క కోడ్ ఏంటిదండి, ఎక్స్ కదా, అంటే ఇక్కడ ఏం రాయాలి, ఎక్స్, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఫస్ట్ దాన్ని కూడా ఎక్స్, అంటే ఫస్ట్ లాస్ట్ రెండు ఎక్స్లే ఉంటాయి. సో ఇక్కడ ఎక్స్ ఉందా, లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ ఉందా, లేదు, సో ఇక్కడ ఉంది. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏంటిదంటే ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ సేమ్ మోడల్ క్వశ్చన్ ఇది. సో ఇక్కడ మనకు ఆ యొక్క లెటర్స్ లేదా సింబల్ సంబంధించినటువంటి కోడ్ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ క్వశ్చన్ ఏంటిది, అలోవెరా, ALOVERA, ఓకే, ఎలోవెరాకి సంబంధించినటువంటి డేటా. ఇఫ్ ఏ వర్డ్ స్టార్ట్స్ విత్ ఏ ఓవెల్ బట్ ఎండ్స్ విత్ ఏ కాన్సనెంట్, మొదట మనకు ఓవెల్ అంటే అచ్చుతో స్టార్ట్ అయ్యి హల్లుతో ముగుస్తుందా, ఇక్కడ ఏ అనేది కూడా అచ్చే కదా, AEIOU అనేది అచ్చులు, మిగిలిన కూడా హల్లుడు, ABCDలు. సో ఇది కాదు. ఇఫ్ దెర్ ఆర్ మోర్ దెన్ 2 ఓవెల్స్ ఇన్ ఏ వర్డ్, ఈ పదంలో 2 కంటే ఎక్కువగా కనుక అచ్చులు ఉన్నట్లయితే, దెన్ ఫస్ట్ ఓవెల్ ఈస్ టు బి కోడెడ్ యాజ్ 1, సెకండ్ ఓవెల్ ఈస్ కోడెడ్ యాజ్ 2, అండ్ సో అని, అంటే థర్డ్ దానికి 3, ఫోర్త్ దానికి 4, ఫిఫ్త్ దానికి 5th అట్లా. సో ఇక్కడ మనం తీసుకున్నట్లయితే 1, 2, 3, 4, 5 ఉన్నాయి కాబట్టి దీనికి 1, దీనికి 2, దీనికి 3, దీనికి 4 అండ్ దీనికి 5, ఓకే, 5 పెట్టేసినాం. అండ్ నెక్స్ట్ ఇఫ్ ఏ వర్డ్ స్టార్ట్ విత్ ఏ కాన్సనెంట్ అన్నాడు, ఫస్ట్ది కనుక కాన్సనెంట్, ఫస్ట్ది ఏంటిదండి, అచ్చు కదా, హల్లు కాదు కదా, కాబట్టి ఇది కాదు. సో ఫస్ట్ మనం ఒక లైన్ చూసుకోగా మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే 1, 2, 3, 4, 5, ఓకే. సో ఇంకా ఇక్కడ చూద్దాము, ఎల్ వాల్యూ ఎంత, ఎల్ ఎంత ఇచ్చేసిండు, 4 ఇచ్చేసిండు, అంటే 4, 1, 4, 2, 3, 1, 4, 2, 3 ఆడుంది, ఇన్నే ఉంది. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆన్సర్ ఏంటి, ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఇంతే, చూసి ఆన్సర్ చేసేయచ్చు, ఫటాఫట్ చేసేయచ్చు. తెలుగు మీడియం సంబంధించినటువంటి డేటాని మీకు ఇచ్చే PDF లో ఉంటుంది, మీరు అక్కడ నుంచి గ్యాదర్ చేసుకోవచ్చు. And next question, in a certain code language, adapt is written as CGSUZ, again is written as CJENT, and how will boost be written in that language? ఓకే, సో ఇక్కడ మనకు ఆ యొక్క బూస్ట్కి సంబంధించినటువంటి డేటాని అయితే అడగడం జరిగింది. సరే, ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఆన్సర్ అయితే ఆలోచించండి, ఏది పాసిబుల్ అవుతుంది అనేది. ఇది మనం ఫస్ట్ చేసినటువంటి క్వశ్చన్ సేమ్ మోడల్లో ఉంది. ADOPT, అడాప్ట్. సో దీన్ని ఏంటిది, CESUZ, ఓకే. ఏకి సికి డిఫరెన్స్ ఎంత, 2, టీ అంటే 4, ఇది 7 అంటే 3, ఇదెంత 15, ఇది 19 అంటే 4, 16, 21 అంటే 5, ఇది 20, ఇది 26 అంటే 6, 2, 3, 4, 5, 6, ఓకే. సేమ్ అదే విధంగా నెక్స్ట్ చూస్తే ACAIN, అగైన్ దీనికి ఏమొస్తుంది, CAENT, ఓకేనా. ఏకి వచ్చేసింది అంటే 2, ఇది 3, ఎందుకంటే ఇది 7, ఇది 10, అండ్ ఇది 1, ఇది 5 అంటే 4. మీకు ఆల్ఫాబెట్ చూడంగానే దాని నెంబర్ రావాలండి, రైట్గా రావాలి, రివర్స్లో రావాలి, అంటే మనకు అసెండింగ్ ఆర్డర్ రావాలి, డిసెండింగ్ ఆర్డర్ రావాలి. ఇది 9, ఇది 14 అంటే ఇది 14, ఇది 20 అంటే 6. సో మనకు ఆ యొక్క నెంబర్స్ తెలిస్తే ఈజీగా అయిపోతుంది, ఎందుకంటే నెంబర్స్ని బట్టే కదా మనం డిఫరెంట్ చేసుకునేది. అండ్ సేమ్ అట్లా బూస్ట్ చూడండి, బి తర్వాత ఏమొస్తుంది, CD అంటే ఇక్కడ D వస్తుంది, తర్వాత ఓ తర్వాత ఏమొస్తుంది, PQR, తర్వాత ఏమొస్తుంది, S వస్తుంది, DRS, ఓకే. DRS ఎక్కడ ఉంది, ఇక్కడ లేదు, సో ఇక్కడ మూడిట్లో DRS ఉంది. అండ్ నెక్స్ట్ S తర్వాత ఏమొస్తుంది, S తర్వాత మనకు ఎన్నో ప్లేస్, 5th ప్లేస్లో X ఉంటుంది, నెక్స్ట్ X, ఆ తర్వాత T తర్వాత ఏమొస్తుంది, Z వస్తుంది, DRSXZ అంటే ఇది. ఆన్సర్ ఏంటిదని ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. అంతే, ఫటాఫట్ చేసేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఈ క్వశ్చన్స్ అన్ని కూడా. ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్. అందుకే మనం ఇక కోడింగ్ డికోడింగ్ ఈజీ క్వశ్చన్స్ అనుకున్నా మీకు మెథడ్స్ తెలుస్తాయి కాబట్టి మళ్ళీ మనం అన్ని క్వశ్చన్ డిస్కస్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, మనకి ఇక్కడ అర్థమవుతుంది కదా, ఈ యొక్క నెంబర్ లేదా సింబల్స్ ఇచ్చి వాడి యొక్క కోడింగ్ అయితే ఇవ్వడం జరిగింది. మన యొక్క మెయిన్ క్వశ్చన్ ఏంటిదిగో ఇది. ఈ మోడల్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఎప్పుడైనా సరే ఫస్ట్ మన రఫ్ షీట్లో క్వశ్చన్ రాసుకోవాలి. $8 ఓకే. సో ఈ విధంగా మన క్వశ్చన్ వచ్చింది, క్వశ్చన్ రాసుకోవాలి. ఇక్కడ ఇచ్చినటువంటి యొక్క కండిషన్స్ లేదా ఈ యొక్క షరతుల్ని బట్టి మనం ఫర్దర్గా మూవ్ ఆన్ అవ్వాలి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ అన్ ఈవెన్ నెంబర్ అండ్ లాస్ట్ ఈజ్ ఏ ఆడ్ నెంబర్, ఓకేనా. మొదటిది అంటే సరి సంఖ్య అంటే చివరిది బేసి సంఖ్య అయితే ద కోడ్ ఫర్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ ఎలిమెంట్స్ విల్ బి K. ఓకే,
సో ఇక్కడ ఏమన్నాడు, మొదటిది కనుక సరి సంఖ్య చివరిది కనుక బేసి సంఖ్య అయితే మొదటి దానికి కే పెట్టాలంట, చివరి దానికి కే పెట్టాలంట. ఓకే, సో ఇక్కడ కే ఎక్కడ ఉంది, దీనికి ఉందా లేదు, దీనికి ఉందా లేదు, దీనికి ఉందా లేదు, మరి దీనికి ఉందా ఎస్. సో ఆన్సర్ ఏంటి, ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. అంతే, ఒకటే సెకండ్లో ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా, ఇట్లా సింపుల్ కూడా క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ చేస్తుంటారు. కాబట్టి ఇట్లాంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే మనకు టైం అయితే సేవ్ అవుతూ ఉంటుంది. మిగిలినంతా కూడా చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎటువంటి కరెక్ట్ ఆప్షన్ చూస్ చేయాలి అంతే మనం. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ఐ లైక్ హాలిడేస్ ఈజ్ రిటన్ యాజ్ ఎస్ఎఫ్ విజి అండ్ టియు. సమ్మర్ హాలిడేస్ స్టార్టెడ్ ఈజ్ రిటన్ యాజ్ ఎన్జే టియు ఎంకే అండ్ ఐ హేట్ సమ్మర్ ఈజ్ రిటన్ యాజ్ ఎస్ఎఫ్ ఐఓ ఎన్జే. వాట్ ఈస్ అ కోడ్ ఫర్ ద వర్డ్ సమ్మర్ ఇన్ దట్ లాంగ్వేజ్. ఓకే, సో ఇక్కడ ఏమన్నాడు, సమ్మర్ అనే పదానికి సంబంధించినటువంటి కోడ్ని కనిపెట్టబడ్డాడు. సమ్మర్ ఎక్కడ ఉందో నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా, సో ఎస్ఎఫ్ ఐఓ ఎన్జెడ్. సో ఎస్ఎఫ్ ఇక్కడ లేదు, ఐఓ ఇక్కడ ఉంది, ఎన్జెడ్ ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ సమ్మర్ హాలిడే స్టార్టెడ్. సో ఇక్కడ ఎన్జే ఉంది, టియు ఉంది, ఎంకే ఉంది. సో ఐఓ ఉందా లేదు అంటే ఇదే ఆన్సర్ అయిపోయింది. ఎన్జే ఇస్ అవర్ ఆన్సర్. సో రెండిట్లో మ్యాచ్ అవుతుంది కదా, ఇక్కడ సమ్మర్ దాంట్లో ఎన్జే ఉంది అండ్ ఇక్కడ ఈ యొక్క సెంటెన్స్ దాంట్లో ఇక్కడ ఎన్జే ఉంది, రెండిట్లో కామన్ ఇదే ఉంది కదా, కాబట్టి అదే మన యొక్క ఆన్సర్. ఓకే, అండ్ నెక్స్ట్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ సమ్ వాట్ ఈజ్ రిటన్ యాజ్, ఈ విధంగా స్పెక్ట్రమ్ ఈజ్ రిటన్ యాజ్ దిస్ వన్ అండ్ హౌ విల్ సిచ్యువేటెడ్ బి రిటన్ ఇన్ దట్ లాంగ్వేజ్. ఓకే, సో మనకి ఇక్కడ సెంటెన్స్ అయితే కొద్దిగా లాజికల్గా ఇచ్చేసిండు. సరే, ఆన్సర్ ఇచ్చేద్దాము. సో అడిగింది ఏంది, సమ్ వాట్. సమ్ వాట్ ని ఏ విధంగా రాయమన్నాడు, ఎన్ఆర్ డిఎల్ ఓకే ఈవిఎస్ జెడ్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇది కొంత వెరైటీ అయినటువంటి క్వశ్చన్. అంటే ఇప్పటివరకు మనం అంటే ఈ రోజు మనం డిస్కస్ చేసుకుందాం అంటే ఇది ఒక కొత్త మోడల్. ఇక్కడ చూడండి, ఆర్ తర్వాత ఎస్ వచ్చింది, ఎన్ తర్వాత ఓ వచ్చింది, ఎల్ తర్వాత ఎం వచ్చింది, డి తర్వాత ఈ వచ్చింది, ఇక్కడ బి తర్వాత డబ్ల్యూ, జి తర్వాత హెచ్, జెడ్ తర్వాత ఏ, ఎస్ తర్వాత టీ. ఈ విధంగా మోడల్ ఇక్కడ మనకు క్వశ్చన్ అయితే ఫ్రేమ్ అయింది. అండ్ సేమ్ అట్లే మనకి ఇది కూడా కంపారిజన్ చేయాలి, స్పెక్ట్రమ్ ఎస్పి ఈసి టిఆర్యుఎం. సో నేను ఇంత స్లోగా చెప్పడానికి కూడా కారణం ఏంటిదంటే బ్యాక్ ఎండ్ మీరు కూడా ప్రాక్టీస్ చేస్తారని. ఓకేనా, ఓకే, సో ఇక్కడ చూడండి, ఆర్ తర్వాత ఎస్ వచ్చింది, ఓ తర్వాత పి వచ్చేసింది, నెక్స్ట్ డి తర్వాత ఈ వచ్చేసింది, బి తర్వాత సి వచ్చేసింది, ఎస్ తర్వాత టీ వచ్చేసింది, క్యూ తర్వాత ఆర్ వచ్చేసింది, టీ తర్వాత యు, ఎల్ తర్వాత ఎం. ఓకే, అండ్ సేమ్ అట్లా మనకు కావాల్సింది సిచ్యువేటెడ్. ఓకే, సో ఆర్ తర్వాత ఎస్ వచ్చింది కాబట్టి ఇక్కడేమొస్తుంది, ఇక్కడ ఆర్ వస్తుంది. ఐ కంటే ముందర ఏముంటుందండి, హెచ్ ఉంటుంది, హెచ్ఆర్. సో ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అంటే ఇక రెండు ఆప్షన్లు ఎగిరిపోయినాయి. ఓకే, రెండు ఆప్షన్లు ఎగిరిపోయినాయి. అండ్ నెక్స్ట్ యూ అంటే యూ కంటే ముందు టీ వస్తుంది, ఇక్కడ టీ ఉందా, ఎస్, ఇక్కడ ఒక టీ ఉంది, ఇక్కడ ఎస్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఏ అంటే ఇక్కడ ఏమొస్తుంది, జెడ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది, టీ అంటే ఎస్ తర్వాత టీ, ఇక్కడ తీసుకుంటే ఎస్ జెడ్, ఎస్ఎస్ జెడ్ రావాలి ఇది. సో ఇదే మన యొక్క ఆన్సర్ ఇక్కడ సి డి, ఎందుకంటే ఈ తర్వాత ఈ, సి తర్వాత డి. సో ఆన్సర్ ఏంటిదంటే ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. అంటే సింపుల్గా ఇచ్చిండు. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ఈ యొక్క మోడల్స్ అని మనకు తెలిస్తే మళ్ళీ మన యొక్క మెయిన్ ఎగ్జామ్ అంటే నెక్స్ట్ వచ్చేటటువంటి గ్రూప్ డి కూడా హెల్ప్ అవుతుంది మీకు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ కౌంట్ ఈజ్ రిటన్ యాజ్ ఈఎస్ఏబిడి అండ్ ఫైబర్ ఈజ్ రిటన్ యాజ్ హెచ్ఎంహెచ్ జెడ్ఓ. హౌ విల్ గెయిన్ బి రిటన్ ఇన్ దట్ కోడ్ లాంగ్వేజ్. ఒక నిర్దిష్ట కోడ్ భాషలో కౌంట్ని ఈ విధంగా రాస్తారంటే అండ్ అదే ఫైబర్ని ఈ విధంగా రాస్తే కోడ్ భాషలో గెయిన్ని ఈ విధంగా రాస్తారు. ఓకే, ఓకే, కౌంట్ని ఏ విధంగా రాసిండు, ఈఎస్ఏబిడి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఈ తర్వాత ఈ అంటే 2, ఇది 15, ఇది 19 అంటే 4, యు అంటే 21, ఇది 1 అంటే మధ్యలో 6 ఉంది డిఫరెన్స్, ఇది 14, ఇది 22, 8, ఇది 6, ఇది 4 అంటే 10, 2, 4, 6, 8, 10. ఓకే, అంటే 2 మల్టిప్లేస్ వస్తుంది. నెక్స్ట్ ఫైబర్ కూడా చూద్దాం, FIBRE HMHZO. ఓకే, సో ఎఫ్కి హెచ్కి ఎంత తేడా, FGH అంటే 2, 9, 13 అంటే 4, 2, 8 అంటే 6, ఇదెంత చెప్పాలి ఫటాఫట్, ఇది 18కి ఇది 26 అంటే 8, 5, 15 అంటే 10.
సో ఇదే విధంగా మనం ఇక్కడ తీసుకుంటే ఇదంతా జి హెచ్ ఐ రావాలి ఫస్ట్ ఐ, తర్వాత ఐ తర్వాత ఏమొస్తుంది, నాలుగోది రావాలి అంటే ఎం, ఐఎం రావాలి. ఐఎం ఎక్కడ ఉంది ఇది ఐఎం జీబీడి. సో ఐఎం జీబీడి ఇస్ అవర్ ఆన్సర్, అంటే ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. And next question, in a certain code language, climate is written as this one, complex is written as this one. How will display be written in that code language? Okay. సో మనకి ఇక్కడ క్లైమేట్ ఈ విధంగా రాసిరంట, కాంప్లెక్స్ ఈ విధంగా రాస్తే మనకి ఇక్కడ డిస్ప్లే అనేది ఏ విధంగా రాస్తాం. ఓకే, క్లైమేట్ ని DUZNH. సో ఈ క్వశ్చన్ కి స్టార్ మార్క్ వేసుకోండి, ఎందుకంటే ఇది ఒక కొత్త మోడల్. ఇక్కడ ఏంటంటే ఓవెల్స్ అండ్ కాన్సనెంట్ బేస్ పైన ఒక క్వశ్చన్ అయితే డిజైన్ అయితే చేయడం జరిగింది. చాలా చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్, ఎందుకంటే ఫస్ట్ టైం చూస్తే ఏమి అర్థం కాదు కాబట్టి ఇక్కడ చెప్తున్నా చూడండి. ఓవెల్స్ కి ఏమో -1 అవుతుంది, కాన్సనెంట్స్ కి ఏమో +1 అవుతుంది. సో ఇక్కడ సి నుంచి డికి, ఓకే, సో సి నుంచి డికి +1, ఎల్ తర్వాత ఎం. ఐ అంటే ఏంటిది, ఓవెల్ కదా, ఐ అనేది ఓవెల్ కాబట్టి -1 అయింది. ఎం తర్వాత ఎన్ అంటే +1 అవుతుంది. ఏ తర్వాత బి రావాలి కదా, కానీ ఏ అనేది ఏంటిది ఓవెల్ కాబట్టి మనకి ఇక్కడ -1 అవుతుంది. టీ అనేది జనరల్ అంటే టీ అనేది కాన్సనెంట్ కాబట్టి T+1, ఈ అనేది ఓవెల్ కాబట్టి మనకి ఇక్కడ ఏమవుతుంది, ఇది +1 అవుతుంది. సో ఇట్లా, ఓకే. అండ్ సేమ్ అట్లా ఇక్కడ చూడండి, టీ తర్వాత ఈ వచ్చేసింది, ఓ తర్వాత పి రావాలి, కానీ ఓ అనేది కాన్సనెంట్ కాకుండా ఓవెల్ కాబట్టి ఎన్ అయింది. ఎం అనేది కాన్సనెంట్ కాబట్టి ఎన్ అయింది. పి తర్వాత క్యూ వచ్చింది, ఎల్ తర్వాత ఎం వచ్చింది. ఈ అనేది మనకి ఇక్కడ ఏంది ఓవెల్ కాబట్టి -1. ఎక్స్ తర్వాత వై వచ్చేసింది. అండ్ సేమ్ అంటే ఫస్ట్ ఈ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు ఎక్కడెక్కడ ఏది ఉందని మనం ఫస్ట్ చూసుకుంటే ఐ అనేది ఓవెలే, ఏ అనేది ఓవెలే. సో ఈ రెండింటి మైనస్ చేసుకోవాలి, మిలియన్ ప్లస్. సో డి తర్వాత ఏమొస్తుంది, ఈ వస్తుంది. ఐ అంటే హెచ్ వస్తుంది, హెచ్ తర్వాత ఐ కదా, ఎస్ తర్వాత టీ వస్తుంది, పి తర్వాత క్యూ వస్తుంది, ఎల్ తర్వాత ఎం వస్తుంది, ఏ అంటే జెడ్ వస్తుంది, వై అంటే జెడ్ వస్తుంది. సో జెడ్ ఎంక్యూ టిహెచ్ఈ. సో ఎక్కడ ఉంది, సో ఇక్కడ ఉంది. ఆన్సర్ ఏంటిదంటే ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, కాన్సనెంట్స్ అన్నింటి కూడా +1 చేయాలి, ఓవెల్స్ అన్నింటి కూడా -1 చేయాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ మనకు క్వశ్చన్ ఇవ్వడం జరిగింది, దాని యొక్క సింబల్స్ అండ్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది, వాటికి సంబంధించినటువంటి డీటెయిల్ కోడ్ అయితే ఇవ్వడం జరిగింది. And next question. In this question, a set of numbers or symbols are coded using the following table and as per the conditions given below. The correct combination of codes according to the conditions will be your answer. నంబర్లు అయితే సింబల్ సంబంధించినటువంటి కోడ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మన క్వశ్చన్ ఏంటిదండి, ఇది మన యొక్క క్వశ్చన్ ఏంటిది, అవునా. సో ఈ క్వశ్చన్ సంబంధించింది. సో కండిషన్స్ లేదా షరతులు తీసుకున్నట్లయితే ఫస్ట్ చూడండి, ఇఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఏ సింబల్, మొదటి సింబలా, ఎస్. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ థర్డ్ది మనకి ఇక్కడ నెంబరా, థర్డ్ది నెంబర్, ఎస్. అయితే ఇప్పుడు ఆ యొక్క కోడ్స్ ఏం చేయాలి, ఎంటర్ చేంజ్ చేయాలి. సో రెండో దాని యొక్క కోడ్ ఏంటిది, ఎం కాబట్టి అది ఇక్కడ వేయాలి. అండ్ దీని యొక్క కోడ్ ఏంటిది, డి. ఓకే. అండ్ నెక్స్ట్ @ కన్నా తీసుకోండి 3, ఇక్కడ 5 కోడ్ ఏంటిది, కే, ఎంకే. సో ఎంకేడి ఎక్కడ ఉంది, ఎంకేడి ఇక్కడ ఉంది. సో ఆన్సర్ ఏంటిదండి, ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ సేమ్ మోడల్ క్వశ్చన్. ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ ఏ సెట్ ఆఫ్ నెంబర్స్ ఆర్ సింబల్స్ ఈస్ కోడెడ్ యూజింగ్ ద లెటర్స్ యాజ్ పర్ ద టేబుల్ గివెన్ బిలో అండ్ ద కండిషన్స్ గివెన్ దేర్ ఆఫ్టర్. సో ఇక్కడ నెంబర్ లేదా సింబల్ సంబంధించినటువంటి కోడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన యొక్క క్వశ్చన్ ఏంటిది, 927$3. ఓకే. సో ఈ విధంగా మనకైతే ఒక కోడ్ అయితే ఇచ్చేసి, సో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ చేసేయండి. ఇఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఏ సింబల్, ఎస్ మొదటి సింబల్ అంటే గుర్తు, అండ్ అదేవిధంగా లాస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఏ నెంబర్, లాస్ట్ ఎలిమెంట్ ఇది కూడా మ్యాచ్ అవుతుంది. అయితే దీస్ టూ అంటే ఫస్ట్ అండ్ లాస్ట్ ఎలిమెంట్ అనేది ఇంటర్చేంజ్ అవ్వాలి. ఓకే, అంటే వాటి యొక్క కోడ్స్. సో 3 యొక్క కోడ్ ఏంటిది, పి అంటే ఎక్కడ వేయాలి, ఇక్కడ వేయాలి. అండ్ ఐ యొక్క కోడ్ ఏంటిది, జే. సో జే అనేది ఇక్కడ వేయాలి. సో పీజే అంటే ఫస్ట్ పి ఉండాలి, తర్వాత జే ఉండాలి. ఈ రెండు ఉన్నాయి, ఈ రెండు పోయినాయి. అంటే ఒకే లైన్ చదవడంతో మనకు 2 ఆప్షన్లు ఎగిరిపోయినాయి, అంటే 50-50 ఛాన్స్ అయిపోయింది. ఇఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఇచ్చే ఆడ్ నెంబర్, మొదటిది సింబల్ కదా, నెంబర్ కాదు కాబట్టి ఇది పోయింది. ఇఫ్ బోత్ ద సెకండ్ అండ్ థర్డ్ ఎలిమెంట్స్ ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్. సో ఇది 2 వర్గాల 9 వర్గమే, కాకపోతే మనకి ఇక్కడ ఈ యొక్క 2 అనేది వర్గం కాదు కదా, కాబట్టి ఇది కాదు.
సో ఆన్సర్ ఏంటిది ఇగో దీన్ని బట్టి మనం ఆన్సర్ చేయాలి కాబట్టి సో దెన్ ఇప్పుడు 9 యొక్క కోడ్ ఏంటిది వై, అండ్ నెక్స్ట్ 2 యొక్క కోడ్ ఏంటిది టీ, పీవైటీ ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది అంటే ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో మిగిలిన కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్ ఇది ఉంది కదా దీని ఒక ఫుల్ కోడ్ వేసి మళ్ళీ దాన్ని ఇంటర్చేంజ్ చేస్తూ ఉంటారు, దానివల్ల మనకు టైం అనేది చాలా చాలా వేస్ట్ అయిపోతుంది. సో మనకి ఇక్కడ రీజనింగ్ అంటే ఏంటిది స్కోర్ తెచ్చుకోవాలి, అది కూడా తక్కువ టైంలో. అండ్ నెక్స్ట్ ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ ద నెంబర్స్ ఆర్ సింబల్స్ ఆర్ కోడెడ్ యూజింగ్ లెటర్స్ యాజ్ పర్ ద టేబుల్ గివెన్ బిలో అండ్ యాజ్ పర్ ద గివెన్ కండిషన్స్. నెంబర్ లేదా సింబల్ సంబంధించినటువంటి కోడ్ అయితే ఇవ్వడం జరిగింది, దాని యొక్క కండిషన్స్ లేదా షరతులు కనుక తీసుకుందాం. సో ఫస్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటిది చూడండి, క్వశ్చన్ ఏంటిది @4#3*9. ఓకే, సో ఇది మనకి ఇచ్చినటువంటి డేటా. సో ఫస్ట్ చూడండి ఇఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఇస్ ఏ సింబల్, ఎస్ మొదటిది సింబల్ అండ్ చివరిది కనుక నెంబర్ అయితే ద కోడ్స్ ఫర్ దీస్ టూ ఫస్ట్ అండ్ లాస్ట్ ఎలిమెంట్స్ ఆర్ టు బి ఇంటర్చేంజ్, అంటే మొదటిది చివరిది ఎక్స్చేంజ్ చేయాలి. సో @ యొక్క కోడ్ ఏంటిది ఆర్, అంటే దాన్ని ఎక్కడ వేయాలి 9కి తీయాలి. 9 యొక్క కోడ్ ఏంటిది వై, అంటే ఇక్కడ వేయాలి. ఫస్ట్ వై ఉండాలి, లాస్ట్లో ఆర్ ఉండాలి. ఏది ఉంది ఇగో వై ఆర్ ఇక్కడ ఉంది, ఇగో ఇక్కడ ఉంది. సో ఈ రెండు పోయినాయి, రెండు ఆప్షన్లు ఈజీగా ఎగిరిపోయినాయి అంటే ఫిల్టర్ అయిపోయింది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఇస్ ఆడ్ నెంబర్, మొదటిది బేసిక్ సంఖ్య కాదు. ఇఫ్ బోత్ ద సెకండ్ అండ్ థర్డ్ ఎలిమెంట్స్ ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్స్, సో ఇది ఖచ్చితమైనటువంటి వర్గమే కానీ ఇది అసలు సంఖ్య కూడా కాదు కదా, ఇది ఏంటి ఇది ఒక సింబల్ కాబట్టి ఇది కూడా కాదు. సో ఇప్పుడు మనం డైరెక్ట్ వాల్యూస్ ఇంప్లిమెంటేషన్ చేద్దాం. 4 యొక్క కోడ్ ఏంటిది జి, యాష్కి పి, థర్డ్ దానికి పి, అది పి అది. అండ్ నెక్స్ట్ ఈ యొక్క డేటా తీసుకుంటే ఎల్ఆర్, వైజీ బీపీ ఎల్ఆర్. సో ఎక్కడ ఉంది ఇగో ఇక్కడ ఉంది. ఆన్సర్ ఏంటి దాని ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ సేమ్ మోడల్ క్వశ్చన్ ఇక్కడ చూడండి, క్వశ్చన్ ఏంటిది $3.7%6.8. ఈ ఒక 2-3 క్వశ్చన్ సాల్వ్ చేసి మిగిలిన మీకు ప్రాక్టీస్కి ఇవ్వచ్చు. కాకపోతే ఏంటంటే జస్ట్ మీరు ఒకసారి వింటే మీ యొక్క ఎగ్జామ్ ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తే మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇక్కడ విని ఉంటారు కాబట్టి ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా ఫాస్ట్గా అయిపోతుంది. కాబట్టి తర్వాత మీకు మెయిన్ ఎగ్జామ్ వచ్చేసరికి మీరు ఇంకా సింప్లిఫై అయిపోతారు, మంచి ఈజీ స్కోర్ తెచ్చుకోవడానికి బాగా ప్రాక్టీస్ అయిపోతారు. ఓకే, సో ఫస్ట్ కండిషన్ ఇఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ అన్ ఆడ్ నెంబర్ అండ్ లాస్ట్ ఈజ్ ఆల్సో ఆడ్ నెంబర్. సో మొదటిది బేస్ సంఖ్య చివరిది బేస్ సంఖ్య అండి, అవునా కాదు కదా, కాబట్టి ఇది కాదు. ఇఫ్ ద లాస్ట్ 2 ఎలిమెంట్స్ ఆర్ నెంబర్స్, ఓకే చివరి 2 కనుక సంఖ్యలు అయితే ఆ యొక్క రెండింటికి సంబంధించినటువంటి కోడ్స్ అనేవి ఇంటర్చేంజ్ అవ్వాలి, అంటే ఈ 2 కూడా చేంజ్ చేయాలి. సో ఇక్కడ మనం వై తీసుకున్నట్లయితే వై, ఇక్కడ 8 తీసుకుంటే వై ఉంది, ఇది జీ ఉంది, అంటే ఇదేమైంది వై జీ. సో లాస్ట్లో వైజీ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అంటే 2 ఆప్షన్లు ఎగిరిపోయినాయి సింపుల్గా. ఇక నెక్స్ట్ ఇఫ్ ద ఫస్ట్ 2 ఎలిమెంట్స్ ఆర్ సింబల్స్, మొదటి 2 కనుక సింబల్స్ అయితే 2 సింబల్స్ కాదు కదా, ఒకటి నెంబర్ ఇంకోటి సింబల్ కాబట్టి ఇది కూడా కాదు. సో ఫస్ట్ ఏంటిది 3 యొక్క కోడ్ ఏంటిది ఇక్కడ ఉంది కదా, 3 యొక్క కోడ్ ఏంటిదండి డబ్ల్యూ. అండ్ నెక్స్ట్ డాలర్ సింబల్కి ఏమొస్తుంది ఎఫ్ వస్తుంది కదా, సో ఎఫ్ డబ్ల్యూ ఎఫ్. సో ఆన్సర్ ఏంటిది ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ మోడల్ క్వశ్చన్ ఇది కూడా. సో $4.594%#6 94%#6. ఓకే, ఇప్పుడు ఈ యొక్క కండిషన్ చూద్దాం. ఫస్ట్ కండిషన్ ఇఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఇస్ అన్ ఈవెన్ నెంబర్ అండ్ లాస్ట్ ఇస్ అన్ ఆడ్ నెంబర్. సో మొదటి సరి సంఖ్య చివరిది బేస్ సంఖ్య, 6 అనేది సరి సంఖ్య కదా కాబట్టి ఇది కాదు. ఇఫ్ ద సెకండ్ ఎలిమెంట్ ఇస్ అన్ ఈవెన్ నెంబర్, రెండోది ఈవెన్ నెంబర్ అంట, కాదు కదా, 5 అనేది సరి సంఖ్య కాదు కదా, ఇది కూడా కాదు. ఇఫ్ ద ఫోర్త్ ఎలిమెంట్ ఇస్ ఎ నెంబర్ అండ్ సిక్స్త్ ఎలిమెంట్ ఇస్ ఎ సింబల్, 1 2 3 4 9 అంటే 6 సింబల్ అంట, ఎస్ ఇది మ్యాచ్ అవుతుంది. అయితే వాటికి సంబంధించినటువంటి కోడ్స్ అనేవి జీగా రాయాలంట. ఓకే 9కి జీగా రాస్తాం, దీనికి జీగా రాస్తాం. అంటే థర్డ్ ఇక్కడ నుంచి, ఓకే సో ఇక్కడ నుంచి థర్డ్ అండ్ దాని పక్కన ఇది ఇక్కడ థర్డ్, ఇక్కడ ఇది ఇక్కడ ఈ 3 మ్యాచ్ అవుతుంది, ఇది కావట్లేదు. ఓకే సో ఇప్పుడు మనకు ఇక మిగిలిన ఇంప్లిమెంటేషన్ చేయడమే. ఓకే సో 4 యొక్క కోడ్ ఏంటిది ఎస్. తర్వాత 5 యొక్క కోడ్ ఏంటి డి, డాలర్ యొక్క కోడ్ ఏంటిది డి, అండ్ ఇక్కడ యు అండ్ ఇక్కడ ఏ. దట్ మీన్స్ ఏమవుతుంది ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇది మనకు మ్యాచ్ అవుతుంది కదా. సో ఎస్డిటి జిఎస్ జియుఏ అనేది మనకు మ్యాచ్ అవుతుంది కాబట్టి ఆన్సర్ ఏంటిది ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ సైన్ ఈజ్ రిటన్ యాజ్ దిస్ వన్
and island is written as this one, and how will dynamic be written in that language. ఒక కోడ్ భాషలో అంటే థైన్ ఈ విధంగా రాస్తే, ఐలాండ్ ఈ విధంగా రాస్తే, అదే భాషలో డైనమిక్ ని ఈ విధంగా రాస్తుంది. ఓకే, సో అడిగింది ఏంది థైన్. ఓకే, థైన్ ని SDHMD దీన్ని ఈ విధంగా రాస్తే ఐలాండ్. ఓకే, ఐలాండ్ ఏ విధంగా రాస్తున్నాం, HRAZMCగా రాస్తే డైనామిక్. ఓకే, సో డైనామిక్ ని ఏ విధంగా రాస్తాం. ఒకసారి గమనించండి, టీ తర్వాత ఎస్ వస్తుందా, ఎస్ తర్వాత టీ వస్తుందా? చెప్పాలి, ఫాస్ట్గా చెప్పాలి. ఎస్ తర్వాత టీ వస్తుంది, టీ తర్వాత హెచ్ వస్తుంది, హెచ్ తర్వాత ఐ వస్తుంది, ఎం తర్వాత ఎన్ వస్తుంది, ఈ డి తర్వాత ఈ వస్తుంది, అంటే -1. ఓకే, సేమ్ అంతే ఉంది కదా ఇదంతా కూడా, అంటే -1 అంటే దీనికంటే ఒకటి -1. అండ్ డి కంటే ముందే వస్తుంది సి వస్తుంది, వై కంటే ముందు ఎక్స్ వస్తుంది, ఎన్ కంటే ముందే వస్తుంది ఎం వస్తుంది, ఏ కంటే ముందు జెడ్ వస్తుంది, ఎం కంటే ముందు ఏమొస్తుంది ఎల్ వస్తుంది, ఐ కంటే ముందు హెచ్ వస్తుంది, సి కంటే ముందు బి వస్తుంది. సో ఈ కాంబినేషన్లో ఉంది CXMZLHB అంటే ఇది ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. And next question. In a certain code language, elderly is written as this one, general is written as this one. How will nuclear be written in that language? సో ఎల్డర్లీ ఈ విధంగా రాస్తే, ఇది ఈ విధంగా రాస్తే, ఇది ఏ విధంగా రాస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి సేమ్ ఎలిమెంట్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ 2 ఈలకి ఇక్కడ 2 ఈలు, ఒక ఎల్వైకి ఇక్కడ ఎల్వై, అండ్ అదేవిధంగా ఇక్కడ ఇంకో ఎల్కి ఇక్కడ ఇంకో ఎల్, ఆర్కి ఆర్. సేమ్ లెటర్స్ అటు ఇటు మార్చినట్టున్నాయి కదా. ఓకేనా, సేమ్ ఎలిమెంట్స్ అటు ఇటు మార్చినట్టున్నాయి కదా. సరే చూద్దాం. ELDERY. సో దీన్ని ఏ విధంగా రాస్తున్నాం మనం, DLE. సో ఇగో ఇది ఇట్లా ఇట్లా ఇది మ్యాచ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఈ, అండ్ నెక్స్ట్ YLR. ఇట్లా మనం బాగా ప్రాక్టీస్ చేస్తే ఇట్లా పెన్ను పేపర్ అవసరం లేకుండానే మీరు ఈజీగా ఆన్సర్స్ అయితే చేయగలరు. ఓకే, ఇది 10th లెవెల్ పేపర్ కాబట్టి నెక్స్ట్ టైం గ్రూప్ డీలో కూడా ఈ మోడల్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో ఇక మాకు వచ్చు కదా అని అనుకుంటే ప్రాక్టీస్ చేయకుంటే ప్రాబ్లం అవుతుంది. సో ఇది కూడా అంతే, ఇక్కడ 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 సేమ్ అట్లా ఇక్కడ చూడండి న్యూక్లియర్, ఇక్కడ ఎన్ వస్తుంది, అండ్ ఇక్కడ యూ వస్తుంది, ఇక్కడ సి వస్తుంది, అండ్ ఎల్కి ఎల్, అండ్ నెక్స్ట్ ఇక్కడ EAR. సో సియుఎన్ ఎక్కడ ఉంది, CUN LRAE. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఆన్సర్ ఏంటిదంటే ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ఆల్బమ్ ఈజ్ రిటన్ యాజ్ CPHCW అండ్ బోర్డ్ ఈజ్ రిటన్ యాజ్ దిస్ వన్. అయితే మన క్లియర్ని ఏ విధంగా రాస్తాం. ఓకే, ఓకే అబ్జర్వ్ చేయండి, ఏమన్నా లాజిక్ దొరుకుతుందేమో. ALBUM. సో ఆల్బమ్ని మనం CPHCW. ఓకే, సో ABC అంటే ఇక్కడ 2, ఎల్ అంటే ఎంత 12, ఇది 16 అంటే 4, PH అంటే ఇది 2, ఇది 8 అంటే 6, అండ్ ఇది 21, ఇది 3 అంటే మనకి ఇక్కడ 8 వస్తుంది, 13, 23 అంటే 10 వస్తుంది. ఓకే, అంటే ఇది సేమ్ అంతే 2 మల్టిప్లై వస్తుంది. అండ్ సేమ్ అట్లే ఇది బి తర్వాత 2 అంటే డి వస్తుంది, ఓ అంటే 15, 19 అంటే 4 వస్తుంది, ఇది 1, జి 7 కాబట్టి ఇక్కడ 6, 8, ఇది 10. అండ్ సేమ్ అట్లా మనకు కావాల్సింది ఏంటండి క్లియర్, CLEAR. సో సి ఎంత వస్తుంది నెక్స్ట్ చెప్పాలి ఫటాఫట్. సి తర్వాత ఏమొస్తుంది, ఈ వస్తుంది, అంటే ఫస్ట్ ఈ 2 ఉన్నాయి. సో ఇది పోయింది, ఈ 2 పోయినాయి. ఓకే, ఎల్ తర్వాత ఏమొస్తుంది, ఎల్కి 4 కలపాలి, ఎల్ వాల్యూ ఎంత 12 + 4 ఎంత 16 అంటే ఎంత పి. ఇదే ఆన్సర్ అయిపోయింది. అందుకే మనకి ఒక ఆల్ఫాబెట్స్కి న్యూమరికల్స్ డేటా మనకు రావాలి. వస్తే ఈ క్వశ్చన్ డెడ్ ఈజీ, రాకపోతే అదంతా రాసుకుంటూ పోవాలి, చాలా టైం పడుతుంది. ఇక అట్లా మనం లెక్క పెట్టుకోవాలి, ఎల్ తర్వాత MNOP అట్లా లెక్క పెట్టుకుంటూ పోతే చాలా టైం పడుతుంది. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ బ్లిస్ ఈజ్ రిటన్ యాజ్ KSNVT అండ్ లైట్ ఈజ్ రిటన్ యాజ్ UPLKU. హౌ విల్ వైట్ బి రిటన్ ఇన్ దట్ లాంగ్వేజ్. ఓకే, సో ఇక్కడ మనకు అడిగింది ఏంది BLISS ని మనకి ఇక్కడ ఎట్లా రాసినాం KSNVT. ఓకే, తర్వాత ఎస్ తర్వాత టీ. ఓకే, ఎల్ తర్వాత మనకి ఇక్కడ చూద్దాం. ఓకే, ఇది కూడా రాసి చూద్దాం, LIGHT. లైట్ ని మనం ఇక్కడ ఏం రాస్తున్నాం UTLKU. ఓకే, సో మనకు కావాల్సింది ఏంది బైట్. ఓకే, సో వాటి యొక్క రిలేషన్ ఫస్ట్ మనకు తెలిస్తే
ఈజీ మనం ఆన్సర్ చేయొచ్చు కదా. సో ఎస్ అంటే టీ అంటే ఒకటి ఉంది. ఓకే, ఎస్కి మళ్ళీ వి ఇచ్చేసిండు. టీయువి అంటే ఇక్కడ 3 డిఫరెన్స్ ఉంది. ఐకి ఎన్ 9, ఇది ఎన్ వాల్యూ 14, ఇది 9 అంటే 5 డిఫరెన్స్ ఉంది. ఎల్ అంటే ఎంత 12, 19 అంటే 7, ఇది 2, ఇది 11 అంటే 9. ఓకే, సో రివర్స్ వచ్చిండు. ఏంది బేసి సంఖ్యలు తగ్గుతున్నాయి. టీ తర్వాత యు అంటే 1, హెచ్ అంటే 8, ఇది 11 అంటే 3, 7, 12 ఎంత 5, 9, 16, 7, 12, 21, 9. ఓకే, సో ఇక్కడ మీరు ఆల్ఫాబెట్స్నే న్యూమరికల్స్ లెక్క మీరు మీ మైండ్లో రావాలి. ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్ లెక్క. ఇక్కడ ఏమైంది, ఈ తర్వాత ఎఫ్ వస్తుంది అంటే ఇది పోయింది. టీ తర్వాత ఏమొస్తుంది అంటే ఇది 1 అన్నప్పుడు ఇక్కడ 3. టీ తర్వాత ఏమొస్తుంది డబ్ల్యూ వస్తుంది, డబ్ల్యూఎఫ్, ఇది కూడా పోయింది. ఐ వాల్యూ ఎంత 9, ఇక్కడ 9 అయితే ఏమొచ్చింది ఎన్ వచ్చింది. ఎన్ ఎన్ అంటే ఇదే ఆన్సర్. చూస్తున్నారు కదా, అంటే ఆన్సర్ ఏంటి, ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. And next, in a certain code language, Jupiter is written as this one, Uranus written as this one, then Earth ni ఏ విధంగా రాస్తాం. సో జూపిటర్. ఓకే, జూపిటర్ నేను రాసినాం కే ఎస్ ఎస్ ఈ వై వై వై. ఓకే, అండ్ సేమ్ అట్లా యురేనస్. యురేనస్ నేను రాసినాం వి పి డి ఏ. సో మనకు కావాల్సింది ఇది ఎర్త్. ఓకే, ఎర్త్ని ఏ విధంగా రాస్తున్నాం. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఏమన్నా లాజిక్ దొరుకుతుందా. సో జనరల్ మెథడ్ చూద్దాం. జే తర్వాత కే వస్తుంది ఒకటి, యు అంటే ఎస్టియు, ఎస్టియు కాబట్టి ఇది -2. పిక్యూఆర్ఎస్ సేమ్ వస్తుంది 3 + 3, అండ్ ఇక్కడ నుంచి పోతే 4 -4, ఇది 5, ఇది -6, ఇది 7. ఓకే, అండ్ సేమ్ అంటే ఇక్కడ యూవి అంటే 1, పీక్యూఆర్ అంటే -2, ఏ తర్వాత డి అంటే +3, జే తర్వాత ఏంటంటే -4, యూ తర్వాత జెడ్ అంటే 5, ఇది 6, అండ్ ఎర్త్. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ తర్వాత ఎఫ్ వస్తుంది. ఫస్ట్ ఎఫ్ ఇచ్చేసింది ఆల్రెడీ. ఏ కంటే ముందల -2 అంటే ఏమొస్తుంది, వై వస్తుంది. వై తర్వాతనే కదా జెడ్ తర్వాత ఏ అంటే వై రావాలి, అంటే ఇది పోయింది. ఓకే, అండ్ నెక్స్ట్ ఆర్ తర్వాత ఏం రావాలి, మూడోది రావాలి అంటే ఎస్టియు. ఓకే, సో ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, సో ఇది కూడా పోయింది. సో ఇక్కడ యు. సో యు కంటే ముందే వస్తుంది పి వస్తుంది కదా, అంటే పి, కాబట్టి ఇదే ఆన్సర్. హెచ్ తర్వాత ఏం ఎట్లాగో వస్తుంది. సో ఆన్సర్ ఏంటి, దాని ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్, యు ఆర్ మై వరల్డ్ ఈజ్ రిటన్ యాజ్ కాయ్ పో చేలు, మై హోమ్ వరల్డ్ ఈజ్ రిటన్ యాజ్ జే పో కాయ్, అండ్ షీ వాజ్ మై గర్ల్ ఈజ్ రిటన్ యాజ్ డాము కేవా. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ద వరల్డ్. ఓకే, వరల్డ్ అనేటటువంటి వర్డ్ కావాలి, దానికి సంబంధించినటువంటి కోడ్. వరల్డ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. కాయ్ పో చేలు, మూ ఉందా, లేదు. కాయ్ పో చేలు, సో చే అనేది మన యొక్క ఆన్సర్ కాదు. కథం. ఇక మిగిలిన చూడండి, మై హోమ్ వరల్డ్ అని ఉంది. ఓకే, మై హోమ్ వరల్డ్. నెక్స్ట్ తీసుకుంటే జే పో కాయ్. ఓకే, జే జే అనేది కాదు, పో కాయ్. సో పో కానీ కాయ్ కానీ అవుతుంది. సో ఇది ఉందా, లేదు. నెక్స్ట్ ఇంకెక్కడ ఉందా, షీ వాజ్ మై గర్ల్ అనేది. ఈ రెండింటిలో ఏమన్నా కామన్ ఉందా, ఇక్కడ మై ఉంది, ఇక్కడ మై ఉంది. ఇగో ఇక్కడ కాయ్ ఇక్కడ ఉంది, కాయ్ ఇక్కడ ఉంది, సో మై. సో ఇది కూడా కాదు. సో మిగిలింది ఎందుకో ఇదే ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్, సింబాలిక్ ఈజ్ రిటన్ యాజ్ దిస్ వన్, సింపతి ఈజ్ రిటన్ యాజ్ దిస్ వన్, దెన్ హౌ విల్ సర్వైవల్ బి రిటన్ ఇన్ దట్ లాంగ్వేజ్. సో అబ్జర్వ్ చేయండి, సింబాలిక్ ఏమన్నా లాజిక్స్ దొరుకుతున్నాయా, ఆలోచించండి. ఏదైనా లాజిక్ దొరికితే ఫటాఫట్ మన యొక్క ఆన్సర్ అయిపోతుంది. ఇది ఇంకో కొత్త మోడల్ ఇది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇది ఒక కొత్త మోడల్. ఈ ఒక కొత్త మోడల్ ఏంటిదంటే ఇక్కడ చూడండి, టీ తర్వాత డి వచ్చింది, ఐ తర్వాత జే వచ్చేసింది, ఎల్ తర్వాత ఎం వచ్చేసింది. మరి ఓ తర్వాత ఇది వస్తుందా, రావట్లేదు. సో ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి, ఓ తర్వాత పి, పి తర్వాత సి, అండ్ నెక్స్ట్ ఇక్కడ రివర్స్. ఇక్కడ ఎస్ తర్వాత టీ, వై తర్వాత జెడ్. సో ఈ విధంగా ఇక్కడ 2 ఇంటూలు, ఆ తర్వాత ఇక్కడ 3, అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఐ తర్వాత జెడ్, హెచ్ తర్వాత ఐ, సో టీ తర్వాత యు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ యొక్క కాంబినేషన్లో ఏ తర్వాత బి, పి తర్వాత క్యూ.
అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎస్ తర్వాత టీ, వై తర్వాత జెడ్. అండ్ సేమ్ అట్లే ఎల్ తర్వాత ఏమొస్తుంది, ఎం వస్తుంది, ఏ తర్వాత బి వస్తుంది, వి తర్వాత ఏమొస్తుంది, డబ్ల్యూ వస్తుంది. అవునా, వి తర్వాత డబ్ల్యూ వస్తుంది. సో డబ్ల్యూబిఎం ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, డబ్ల్యూబిఎం ఇక్కడ లేదు, ఇక్కడ. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఇది మొత్తం చేస్తే మళ్ళీ ఇదే వస్తుంది. ఆన్సర్ ఏంటి, ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. In a certain code language, admit is written as this one, actor is written as this one, then how will abuse be written in that language? Okay, so admit net రాసిన అంట B F B M Y. Okay, and next actor ని ఏ విధంగా రాసినామంట చూడండి, ఏ విధంగా రాసినాం, BEWS డబ్ల్యూ. ఓకే, మరి మనకు కావాల్సింది ఏంది, అబ్యూస్. ఓకే, సో ఇక్కడ చూడండి ఏమన్నా ఛాన్స్ ఉందా, ఏ తర్వాత బి వస్తుంది. ఓకే, ఇది ఒకటి, టిఈఎఫ్ అంటే 2, ఎం తర్వాత బి అంటే ఇది 13, ఇది 16 అంటే 3, 9 13 అంటే 4, ఇదేమవుతుంది 20 25 అంటే 5. ఓకే, అంటే 1 2 3 4 5, 1 2 3 వస్తుంది, 4 వస్తుంది, 5 వస్తుంది. అండ్ సేమ్ అట్లా ఇక్కడ ఏమొస్తుంది, బి వస్తుంది, బి తర్వాత ఏమొస్తుంది, డి వస్తుంది. ఓకే, డి యూకి +3 యూ విడబ్ల్యూఎక్స్. ఓకే, అండ్ నెక్స్ట్ బీడిఎక్స్ అయ్యడం ఇన్నే ఉంది. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్స్ గమనిస్తూనే ఉండాలి మనం క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నప్పుడే. మనకు టైం కిల్లింగ్ అనేది మేజర్గా ప్రాబ్లం కాబట్టి రీజనింగ్లో మనం టైం కిల్లింగ్ పైన బాగా ఫోకస్ చేసి టైంని ఎట్లా సేవ్ చేసుకోవాలనే దానిపైన వర్కౌట్ చేయాలి. సో ఇక్కడతో మనకి ఒక పాఠం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. అండ్ అద్భుతంగా ఈ విధంగా మీకు గ్రూప్ డి సిబిటి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అయితే తెలుగు మీడియం అవైలబిలిటీలో ఉంది, 25 గ్రాండ్ టెస్టులతోటి. అండ్ ఒక ఫ్రీ మార్క్ టెస్ట్ కూడా అందుబాటులో ఉంది. ప్రతి ఒక్కరు కూడా యొక్క డేటా అనేది గ్యాదర్ చేసుకోండి. అండ్ దాంతోపాటు మన ఛానల్ తరఫున మీ అందరూ కూడా గ్రూప్ డి ఫౌండేషన్ కోర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది కదా. ప్రతి ఒక్కరు కూడా యొక్క గ్రూప్ డి ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వండి. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. అండ్ వీడియోని ఇంకా లైక్ చేయకుండా వెంటనే లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ అనేటువంటి ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.